Hi friends, Harti, welcome to RISE, Ramos Institute of Spoken English. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా రాయాలో, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, నేను బిల్లు క్రెడిట్ ఓకే స్టాప్. హాయ్ ఫ్రెండ్స్, హార్తి, వెల్కమ్ టు రైస్, రామోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా రాయాలో, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వన్, నేను బిల్లు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించగలనా? నేను బిల్లు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించగలనా? నేను బిల్లు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించగలనా? ఇప్పుడు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలో ఇప్పుడు మనం చూద్దాం. కెన్ ఐ పే ది బిల్ by the credit card? Can I pay the bill by the credit card? నేను బిల్లు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించగలనా? Can I pay the bill by the credit card? Can I pay the bill by the credit card? ఇలా నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సెకండ్ వన్, నేను ఎర్రటి టీ షర్టు చూడగలనా? నేను ఎర్రటి టీ షర్టు చూడగలనా? నేను ఎర్రటి టీ షర్టు చూడగలనా? ఇప్పుడు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో చూద్దాం. కెన్ ఐ సీ దట్ రెడ్ టీ షర్ట్ ప్లీజ్? Can I see that red t-shirt please? నేను ఎర్రటి టీ షర్టు చూడగలనా? Can I see that red t-shirt please? Can I see that red t-shirt please? ఇలా నెక్స్ట్ సెంటెన్స్. ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు పలకడానికి ప్రయత్నించండి, ఓకేనా? అప్పుడైతే ఇతరులతో ఫ్రీగా మూవ్ కావచ్చు, బాగా మాట్లాడవచ్చు ఫ్రీగా, ఓకేనా? చూద్దాం. థర్డ్ వన్, నేను మీ దగ్గర ఒక్క క్షణము మాట్లాడగలనా? నేను మీ దగ్గర ఒక్క క్షణము మాట్లాడగలనా? నేను మీ దగ్గర ఒక్క క్షణము మాట్లాడగలనా?
తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లో చూద్దాం. కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మూమెంట్? కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మూమెంట్? కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మూమెంట్? నేను మీ దగ్గర ఒక్క క్షణము మాట్లాడగలనా? నేను మీ దగ్గర ఒక్క క్షణము మాట్లాడగలనా? కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ వైల్? కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మూమెంట్? ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. ఫోర్త్ వన్. నేను ఈ అంగీలను ధరించి చూసుకోగలనా? నేను ఈ అంగీలను ధరించి చూసుకోగలనా? నేను ఈ అంగీలను ధరించి చూసుకోగలనా? ఇప్పుడు ఇంగ్లీష్ లో చూద్దాం. కెన్ ఐ ట్రై దీస్ షర్ట్స్ ఆన్ ప్లీజ్? నేను ఈ అంగీలను ధరించి చూసుకోగలనా? కెన్ ఐ ట్రై దీస్ షర్ట్స్ ఆన్ ప్లీజ్? కెన్ ఐ ట్రై దీస్ షర్ట్స్ ఆన్ ప్లీజ్? నేను ఈ అంగీలను ధరించి చూసుకోగలనా? ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పలకండి. నేను ఈ అంగీలను ధరించి చూసుకోగలనా? కెన్ ఐ ట్రై దీస్ షర్ట్స్ ఆన్ ప్లీజ్? కెన్ ఐ ట్రై దీస్ షర్ట్స్ ఆన్ ప్లీజ్? ఇలా. నెక్స్ట్ సెంటెన్స్. ఫిఫ్త్ వన్. నేను మీ ఫోన్ ఛార్జర్ను ఉపయోగించగలనా? నేను మీ ఫోన్ ఛార్జర్ను ఉపయోగించగలనా? నేను మీ ఫోన్ ఛార్జర్ను ఉపయోగించగలనా? ఇప్పుడు ఇంగ్లీష్ లో చూద్దాం. కెన్ ఐ యూస్ యువర్ ఫోన్ ఛార్జర్ ప్లీజ్? కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ ఛార్జర్ ప్లీజ్? నేను మీ ఫోన్ ఛార్జర్ను ఉపయోగించగలనా? కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ ఛార్జర్ ప్లీజ్? కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ ఛార్జర్ ప్లీజ్? ఇలా. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సిక్స్త్ వన్. మేము రాత్రి పాలు త్రాగగలమా? మేము రాత్రి పాలు త్రాగగలమా? మేము రాత్రి పాలు త్రాగగలమా? మేము రాత్రి పాలు త్రాగగలమా? ఇప్పుడు ఇంగ్లీష్ లో చూద్దాం ఫ్రెండ్స్. కెన్ వి డ్రింక్ మిల్క్ at night? Can we drink milk at night?
మేము రాత్రి పాలు త్రాగగలమా? కెన్ వి డ్రింక్ మిల్క్ అట్ నైట్? కెన్ వి డ్రింక్ మిల్క్ అట్ నైట్? మేము రాత్రి పాలు త్రాగగలమా? కెన్ వి డ్రింక్ మిల్క్ అట్ నైట్? ఇలా నెక్స్ట్ సెంటెన్స్. సెవెంత్ వన్. మేము జ్వరములో ఉన్నప్పుడు చికెన్ తినగలమా? మేము జ్వరములో ఉన్నప్పుడు చికెన్ తినగలమా? మేము జ్వరములో ఉన్నప్పుడు చికెన్ తినగలమా? ఇప్పుడు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో చూద్దాం. కెన్ వి ఈట్ చికెన్ ఇన్ ఫీవర్? కెన్ వి ఈట్ చికెన్ ఇన్ ఫీవర్? మేము జ్వరములో ఉన్నప్పుడు చికెన్ తినగలమా? కెన్ వి ఈట్ చికెన్ ఇన్ ఫీవర్? కెన్ వి ఈట్ చికెన్ ఇన్ ఫీవర్? ఇలా నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఎయిత్ వన్. మీరు నాకు కొంచెం తినడానికి తీసుకురాగలరా? మీరు నాకు కొంచెం తినడానికి తీసుకురాగలరా? మీరు నాకు కొంచెం తినడానికి తీసుకురాగలరా? ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. కెన్ యూ బ్రింగ్ మీ సమ్ ఫుడ్ ప్లీజ్? కెన్ యూ బ్రింగ్ మీ సమ్ ఫుడ్ ప్లీజ్? మీరు నాకు కొంచెం తినడానికి తీసుకురాగలరా? కెన్ యూ బ్రింగ్ మీ సమ్ ఫుడ్ ప్లీజ్? కెన్ యూ బ్రింగ్ మీ సమ్ ఫుడ్ ప్లీజ్? మీరు నాకు కొంచెం తినడానికి తీసుకురాగలరా? కెన్ యూ బ్రింగ్ మీ సమ్ ఫుడ్ ప్లీజ్? ఇలా నెక్స్ట్ చూద్దాం. నైన్త్ వన్. మీరు తర్వాత నాకు తిరిగి కాల్ చెయ్యగలరా? మీరు తర్వాత నాకు తిరిగి కాల్ చెయ్యగలరా? మీరు తర్వాత నాకు తిరిగి కాల్ చెయ్యగలరా? ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. కెన్ యూ కాల్ మీ బ్యాక్ లేటర్? కెన్ యూ కాల్ మీ బ్యాక్ లేటర్? మీరు తర్వాత నాకు తిరిగి కాల్ చేయగలరా? కెన్ యూ కాల్ మీ బ్యాక్ లేటర్? కెన్ యూ కాల్ మీ బ్యాక్ లేటర్? మీరు తర్వాత నాకు తిరిగి కాల్ చేయగలరా? కెన్ యూ కాల్ మీ బ్యాక్ లేటర్? కెన్ యూ కాల్ మీ బ్యాక్ లేటర్? ఇలా నెక్స్ట్ సెంటెన్స్. టెన్త్ వన్. మీరు నా కోసం సంపాదించగలరా?
మీరు నా కోసం సంపాదించగలరా? మీరు నా కోసం సంపాదించగలరా? ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. కెన్ యూ ఎర్న్ ఫర్ మీ? కెన్ యూ ఎర్న్ ఫర్ మీ? మీరు నా కోసం సంపాదించగలరా? కెన్ యూ ఎర్న్ ఫర్ మీ? కెన్ యూ ఎర్న్ ఫర్ మీ? ఇలా ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు పలకండి. మీరు నా కోసం సంపాదించగలరా? కెన్ యూ ఎర్న్ ఫర్ మీ? కెన్ యూ ఎర్న్ ఫర్ మీ? ఇలా నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. 11th వన్, మీరు నాకు ఒక చిన్న పని చేసి పెట్టగలరా? నాకు మీరు ఒక చిన్న పని చేసి పెట్టగలరా? మీరు నాకు ఒక చిన్న పని చేసి పెట్టగలరా? మీరు నాకు ఒక చిన్న పని చేసి పెట్టగలరా? ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. కెన్ యూ డూ మీ ఏ స్మాల్ ఫేవర్? కెన్ యూ డూ మీ ఏ స్మాల్ ఫేవర్? మీరు నాకు ఒక చిన్న పని చేసి పెట్టగలరా? కెన్ యూ డూ మీ ఏ స్మాల్ ఫేవర్? కెన్ యూ డూ మీ ఏ స్మాల్ ఫేవర్? ఇలా మీరు నాకు ఒక చిన్న పని చేసి పెట్టగలరా? కెన్ యూ డూ మీ ఏ స్మాల్ ఫేవర్? ఇలా నెక్స్ట్ సెంటెన్స్. 12th వన్, మీరు ఫోటో ఫ్రేమ్ను ఫిక్స్ చేయగలరా? మీరు ఫోటో ఫ్రేమ్ను ఫిక్స్ చేయగలరా? మీరు ఫోటో ఫ్రేమ్ను ఫిక్స్ చేయగలరా? ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం ఫ్రెండ్స్. కెన్ యూ ఫిక్స్ దిస్ ఫోటో ఫ్రేమ్? కెన్ యూ ఫిక్స్ దిస్ ఫోటో ఫ్రేమ్? మీరు ఫోటో ఫ్రేమ్ను ఫిక్స్ చేయగలరా? కెన్ యూ ఫిక్స్ దిస్ ఫోటో ఫ్రేమ్? కెన్ యూ ఫిక్స్ దిస్ ఫోటో ఫ్రేమ్? మీరు ఫోటో ఫ్రేమ్ను ఫిక్స్ చేయగలరా? ఫిక్స్ చేయగలరా? ఇలా కెన్ యూ ఫిక్స్ దిస్ ఫోటో ఫ్రేమ్? ఇలా నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. 13th వన్, నా నిజమైన వయస్సును అంచనా వెయ్యగలరా? నా నిజమైన వయస్సును అంచనా వేయగలరా? నా నిజమైన వయస్సును అంచనా వేయగలరా? ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం ఫ్రెండ్స్. కెన్ యూ గెస్ మై రియల్ ఏజ్?
కెన్ యూ గెస్ మై రియల్ ఏజ్? నా నిజమైన వయస్సును అంచనా వేయగలరా? కెన్ యూ గెస్ మై రియల్ ఏజ్? కెన్ యూ గెస్ మై రియల్ ఏజ్? నా నిజమైన వయస్సును అంచనా వేయగలరా? కెన్ యూ గెస్ మై రియల్ ఏజ్? ఇలా నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. 14th వన్, ఇది ఏమిటో మీరు అంచనా వేయగలరా? ఇది ఏమిటో మీరు అంచనా వేయగలరా? ఇది ఏమిటో మీరు అంచనా వేయగలరా? ఇప్పుడు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో చూసేద్దాం. కెన్ యూ గెస్ వాట్ ఇట్ ఈస్? కెన్ యూ గెస్ వాట్ ఇట్ ఈస్? ఇది ఏమిటో మీరు అంచనా వేయగలరా? కెన్ యూ గెస్ వాట్ ఇట్ ఈస్? కెన్ యూ గెస్ వాట్ ఇట్ ఈస్? ఇది ఏమిటో మీరు అంచనా వేయగలరా? కెన్ యూ గెస్ వాట్ ఇట్ ఈస్? ఇలా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సెంటెన్స్ చూసేద్దామా? లెట్స్ మూవ్. 15th వన్, దయచేసి నా సంచిని కాస్త పట్టుకోగలరా? దయచేసి నా సంచిని కాస్త పట్టుకోగలరా? దయచేసి నా సంచిని కాస్త పట్టుకోగలరా? ఇప్పుడు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో చూద్దాం ఫ్రెండ్స్. కెన్ యూ హోల్డ్ మై బ్యాగ్ ప్లీజ్? కెన్ యూ హోల్డ్ మై బ్యాగ్ ప్లీజ్? దయచేసి నా సంచిని కాస్త పట్టుకోగలరా? కెన్ యూ హోల్డ్ మై బ్యాగ్ ప్లీజ్? కెన్ యూ హోల్డ్ మై బ్యాగ్ ప్లీజ్? ఇలా ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని సెంటెన్సెస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.